బైబిల్ ప్రకారం నీతిమంతుడు ఎవరు అంటే, నీకు అర్థమైంది నువ్వు పాటిస్తే నువ్వు నీతిమంతుడి, నువ్వు నీతిమంతురాలి. నీకు అర్థం కాంది నువ్వు పాటించలేదనుకో దేవుడు నిన్ను అడగడం. నీకు తెలియంది నీకు పాటించలేదనుకో దేవుడు నిన్ను అడగడం. నీకు తెలిసింది, నీకు అర్థమైంది, నువ్వు పాటించలేదనుకో నిన్ను ప్రశ్నిస్తాడు. స్టూడెంట్స్ భాషలో చెప్పాలంటే, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ పేపర్ వచ్చిందనుకో నాకు సమస్య లేదు, మార్కులు వచ్చేస్తాయి. సిలబస్లో క్వశ్చన్కి నువ్వు జవాబు చెప్పలేదనుకో నీకు ఖచ్చితంగా లెక్కలేస్తారు. ఇప్పుడు కాబట్టి మీలో కొంతమంది ఎందుకు బైబిల్ చదవంటే, బైబిల్ చదివితే అర్థం అవ్వట్లేదండి అంటారు. నేను చాలా సంతోషమయ్యా అంటాను. అంటే అర్థం కాకపోతే తలనొప్పి లేదా? అర్థమైతేనే తలనొప్పి. సార్ అర్థమైతే లెక్క అడుగుతారు, అర్థం కాకపోతే లెక్క అడగరు. కాబట్టి నువ్వు బైబిల్ చదువు, అర్థమైన దాన్ని పాటించు, అర్థం కాని దాన్ని పక్కకు పెట్టేసి. అర్థమైందా? బైబిల్ ఎలాంటిదని అంటే 3 అంతస్తుల మేడ లాంటిది. అదేంటి సార్ అంటే, 2వ అంతస్తుకి వెళ్ళాలంటే ముందు మొదటి అంతస్తు అవ్వాలి, 3వ అంతస్తుకి వెళ్ళాలంటే మొదటి 2 అంతస్తులు అవ్వాలి. బైబిల్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ఉపయోగించే పద్ధతి ఏంటంటే, నువ్వు తెలిసింది చేస్తే తెలియంది చెప్తా, తెలిసింది చేస్తే తెలియంది చెప్తా. తెలిసిందే చేయనప్పుడు ఇంకో కొత్తది నేను ఎందుకు చెప్తా? మీకు అర్థమైంది కదండి. కాబట్టి నాకు ఎంత తెలుసు కాబట్టి దీన్ని పాటిస్తా, నాకెంత నేను అర్థం చేసుకున్నా కాబట్టి దీన్ని పాటిస్తా. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. అయితే